ఈ వేలాది కుటుంబాలకి గత ప్రభుత్వ హయాంలో ఆకర్ష్ జోన్స్ గా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా జీవీఎంసీ అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి ఆకర్ జోన్ ప్రకారం కూడా నెంబర్ ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి పన్నులు కట్టించుకుని వాళ్ళ వ్యాపారాన్ని చేసుకొనిచ్చే పరిస్థితులు మనం చూసాం. కానీ గత రెండు రోజులుగా ఒక పిరికి పంద చర్యలాగా 18వ తారీఖున అసెంబ్లీ మొదలైన రోజు మొదలవటం స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా మనకు తెలుసు. మంచో చెడో ఈ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ నగరంలో గెలిపించారు. ప్రజాప్రతినిధుల అసెంబ్లీ ఒకవైపు జరుగుతుంది. 16వ తారీఖున అడ్డదారిలో మేయర్ అయినటువంటి మేయర్ గారు కార్పొరేటర్లందరినీ కూడా తీసుకుని స్టడీ టూర్ అని చెప్పి ఈ నగర అభివృద్ధి కోసమని ఇంకోటని స్టడీ టూర్ చెప్పని రాజస్థాన్ వెళ్తాం. అంటే స్థానిక ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ మేయర్ కానీ కొంతమంది సంబంధిత అధికారులు కానీ అందుబాటులో లేకుండా నాటకీయంగా